పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రంపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. గబ్బర్ సింగ్ వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత వీరిద్దరి కలయికలో వస్తున్న సినిమా కావడంతో మెగా అభిమానులు ఈ చిత్రం కోసం వేయి కలతో ఎదురు చూస్తున్నారు. ఉగాది కానుకగా మార్చి 19న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. మరి ఈ నేపథ్యంలో ఆదివారం సాయంత్రం హైదరాబాద్ లోని పోలీస్ గ్రౌండ్స్ లో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ఘనంగా జరిగింది. వేలాది మంది అభిమానుల మధ్య జరిగిన ఈ వేడుకల్లో సినిమాకు సంబంధించిన ప్రచార చిత్రాలు, ప్రమోషన్ వీడియోలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. హరీష్ శంకర్ తన మార్క్ మాస్ డైలాగులు, పవన్ కళ్యాణ్ స్టైలిష్ లుక్ తో ఈ సినిమాను వెండి తెరపై ఎలా ఆవిష్కరించబోతున్నారో ఈ ఈవెంట్ ద్వారా హింట్ ఇచ్చారు. ఈ కార్యక్రమానికి పలువురు సినీ ప్రముఖులు విచ్చేయగా పెద్ది డైరెక్టర్ బుచ్చిబాబు సానా చేసిన ప్రసంగం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. బుచ్చిబాబు తనదైన శైలిలో పవన్ కళ్యాణ్ పట్ల ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు. తాను డైరెక్టర్ అవ్వడానికి పరోక్షంగా పవన్ కళ్యాణ్ గారే కారణమని ఆయన ఎమోషనల్ అయ్యారు. కాకినాడలో ఇంటర్ చదువుతున్న రోజులను గుర్తు చేసుకుంటూ మా క్లాస్ లో స్టేట్ ర్యాంకర్ అయిన కిరణ్ రాజేష్ అనే స్నేహితుడు తొలి ప్రేమ సినిమా చూసి పవన్ గారికి పెద్ద ఫ్యాన్ అయిపోయాడు. వాడికంటే పెద్ద స్థాయికి నేను చేరాలంటే సినిమా డైరెక్షన్ ఒక్కటే సరైన మార్గమని అప్పుడే నిర్ణయించుకున్నాను. ఆ సినిమాలోని మిస్ లైలా మిస్ స్టైలా పాట తనను ఎంతగానో ప్రభావితం చేసిందో చెబుతూ వేదికపై ఆ పాటను పాడారు. పిఠాపురంలో పుట్టిన తనకు పవన్ కళ్యాణ్ తన నియోజకవర్గ ఎమ్మెల్యే కావడం గర్వంగా ఉందని బుచ్చిబాబు పేర్కొన్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఆ అదృష్టం ఉందో లేదో తెలియదు కానీ నాకు మాత్రం మా ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ గారు అని చెప్పుకునేందుకు గర్వంగా ఉంది అని అనడంతో ఆడిటోరియం కేకలతో మారుమోగిపోయింది. డైరెక్టర్ హరీష్ శంకర్ బాడీ లాంగ్వేజ్ లో 50% పవన్ కళ్యాణే ఉంటారని బుచ్చిబాబు సరదాగా వ్యాఖ్యానించారు. ఉప్పెన తర్వాత తన కెరియర్ లో వచ్చిన 5 ఏళ్ల గ్యాప్ లో హరీష్ శంకర్ ఇచ్చిన ధైర్యం మరువలేనిదని, ఆయన తన రెండవ గురువుగా భావిస్తానని చెప్పారు. ప్రస్తుతం తాను రామ్ చరణ్ తో చేస్తున్న సినిమా గురించి కూడా ఆయన ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. నేను చరణ్ సార్ కి చెప్పి ఈ ఈవెంట్ కు వచ్చాను. ఆయన వెంటనే వెళ్ళమని ప్రోత్సహించడమే కాకుండా చిరంజీవి గారి నుంచి, కళ్యాణ్ గారి నుంచి తాను ఎంత నేర్చుకున్నానో ఈ వేదికపై అందరికీ చెప్పమని ఎంతగో ప్రత్యేకంగా కోరారు అని బుచ్చిబాబు వివరించారు.